సేమ్ అలానే మనకి స్వీట్ తింటూ మన కంపెనీ గురించి అంత మంచి కంపెనీ గురించి విన్నాం కదా. అట్లే మనం ఇప్పుడు అనుకున్నాం పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఒక స్కూల్ గురించి స్టడీ చేస్తామని. ఇప్పుడు మన కంపెనీ గురించి సార్ చెప్పారు, చాలా బాగా అనిపించింది కదా. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 100 ప్రోడక్ట్స్ పైనే చేశాను ఈ 4 yearsలో. కానీ ఆ ఒక్క కస్టమర్ నుండి కూడా నాకు రాంగ్ ఫీడ్బ్యాక్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒక్క రిజిస్ట్రేషన్ కూడా ఆగలేదు. అంత మంచి కంపెనీ కాబట్టి నేను ఇక్కడ సార్ చెప్పారు కదా, నేను బయట లీఫ్లెట్స్ కొనుక్కున్నాను, వేరే కంపెనీలో చేశానని. సేమ్ అదే ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. నేను బయట చేశాను, బయట 5 years చేసి అందులో ట్రావెల్కి నేనే పెట్టుకునేదాన్ని. కారు విజిట్కి తీసుకెళ్ళాలంటే మొత్తం నేనే పే చేసేదాన్ని. అక్కడ సైట్లో ఒక బాయ్ని పెట్టి 10,000 శాలరీ కూడా ఇచ్చేదాన్ని. అట్లా మనం చేసేవాళ్ళమి. కానీ నేను ఇక్కడ 4 yearsలో నేను ఎవరికి కూడా ఏ లీఫ్లెట్ కట్టలేదు, ఏ సైట్ విజిట్ కట్టలేదు, మొత్తం కంపెనీనే బేర్ చేస్తుంది. ఇంత మంచి కంపెనీలో ఉన్నందుకు బిగ్ క్లాప్స్. సరే, మనం కంపెనీ గురించి తెలుసుకున్నాము, అంతా చాలా బాగుంది. ఇప్పుడేంటి నెక్స్ట్ స్టెప్? మనం రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి అనేది, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు వే ఏంటి, ఎట్లా చేస్తే ఎట్లుంటుంది, మనం జాబ్లో ఉంటే ఎలా ఉంటుంది, మనం బిజినెస్లో ఉంటే ఎలా ఉంటుంది, లేదు రియల్ ఎస్టేట్లో ఉంటే ఎలా ఉంటుంది, దీని వేరియేషన్ గురించి చెప్పడానికి మనకి మంచి లీడర్ సార్. ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్గా చేసి సార్ కూడా మళ్ళీ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యారు, చాలా కోచింగ్ సెంటర్స్ కూడా రన్ చేశారు. సార్ కూడా ఏంటంటే సేమ్ ఇలానే, ఇది నాకు కరెక్ట్, ఇది కాదు, నా గోల్స్ హైలో ఉన్నాయి, దీనికి రియల్ ఎస్టేట్కి వెళ్తే నా లైఫ్ ఇంకా బెటర్గా లీవ్ చేసుకోవచ్చు నేను అనేసి రియల్ ఎస్టేట్ని చూజ్ చేసుకొని ఇందులోకి వచ్చారు. మంచి లీడర్ అన్నమాట. సార్ కూడా మనతో 2.5 years నుండి జర్నీ చేస్తూ ఉన్నారు. వెల్కమ్ టు హర్ప్రసాద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఆధురి గ్రూప్. సో ఈరోజు కొత్తగా ఫ్రెష్గా మీటింగ్ వచ్చిన వాళ్ళు సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా? ఆల్మోస్ట్ 6 members ఫోటోలు వచ్చారు. సో వెల్కమ్ టు ఆధురి గ్రూప్. అంటే ఈరోజు మీరు ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు, అంతేనా కదా? సో ఎందుకోసం వచ్చారు, అసలు రియల్ ఎస్టేట్ చేస్తే ఎలా ఉంటుంది, మనం రెగ్యులర్గా చేసే జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఈ మూడింటికి తేడా కనుక తెలిస్తే మనము 100% ఇందులో సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఫస్ట్ మనము కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం కదా. సో కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్న తర్వాత అసలు మనం ఏ ఫీల్డ్లోకి వచ్చామో, ఎందుకు వచ్చామనేది కూడా మనం తెలుసుకోవాలి, అంతేనా కదా? సో తెలుసుకోకుండా మనము వెళ్తే ఏమవుతుంది చెప్పండి, ఫెయిల్ అవుతాం, అంతే కదా? అంటే మనం ఏం పని చేస్తున్నామో మనకు ఒక క్లారిటీ అనేది ఉండదు. సో అందుకోసమని అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి అనేది ఒక క్లారిటీ కనుక మనం తెలుసుకుంటే మనం ఇంకా 10 మందికి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది, అంతేనా కదా? సో మనకు తెలియని మనం వేరే వాళ్ళకి చెప్పలేము. సో ఈరోజు వై రియల్ ఎస్టేట్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు చేయాలి, అది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాము. సో అంతకంటే ముందు 1 minute నా గురించి చెప్తానండి. నా పేరు హరిప్రసాద్. నేను ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చి ఆల్మోస్ట్ 3 years అగో అవుతుందండి. సో అంతకంటే ముందు నేను కంప్లీట్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నాది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను. దాని తర్వాత విప్రోలో ఒక 5 years సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాశాను, ఒక 2 times, రాలేదు. సో ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే, ఇంకా ఏదో ఒకటి జాబ్ ఉండాలి కదా. జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ఇన్స్టిట్యూషన్లో పర్ మంత్ 1000 rupeesకి శాలరీకి జాబ్ వచ్చింది. చాలా ఎక్కువ కదా? చాలా ఎక్కువ కదా? అంటే పర్ డే ఎంత? 30 రూపాయలు, అంతే కదా? సో సరే పర్లేదు, ఏదో ఒకటి అని నేను జాయిన్ అయ్యానంటే వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దని నేను జాయిన్ అయ్యాను. సో నేను మనీ గురించి ఆలోచించలేదు. సో ఆ 1000 rupees అదే నెక్స్ట్ మంత్ 25,000 అయింది. సో
సో అక్కడి నుంచి ఆ 25,000 30,000 అయింది. అలా జాబ్ కంటిన్యూ అవుతూ ఉంటే నాకు కూడా అది సరిపోవట్లేదు ఇంకా. అప్పుడు 1000 ఎనఫ్ అనిపించింది, ఇప్పుడు 30,000 సరిపోవట్లేదు. సో ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాల్సి అన్న ఆలోచన ఉంది, కానీ ఏం చేయాలన్నా కానీ మనకు ఆలోచించేంత టైము లేదు. ఎందుకంటే జాబ్లో 12 అవర్స్ టైం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవెన్ సండే కూడా నో హాలిడే. సో అటువంటి సిచ్యుయేషన్ ఉండేది. అనుకోకుండా నా అదృష్టం కొద్దీ 2019లో కరోనా వచ్చింది. దాని తర్వాత ఇన్స్టిట్యూషన్ క్లోజ్ అయింది. సో మంచిగా అనిపించింది. సో ఎందుకంటే నాకు ఆలోచించడానికి టైం దొరికింది. సో టైం దొరికిన తర్వాత ఏమైంది, ఏదో ఒకటి బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక బిజినెస్ పెట్టాను, అక్కడ లాస్ అయ్యాను. దాని తర్వాత జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. సో ఆ ఒక్కటి నాకు నచ్చి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో లాస్ట్ 3 years నుంచి నేను సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే దానికి ఏకైక ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్ అండ్ దట్ టు ఆధురి గ్రూప్ అండి. సో థ్యాంక్స్ టు ఆధురి గ్రూప్. ఇప్పుడు చెప్పండి, జనరల్గా మనకి లైఫ్లో మనం సర్వైవ్ అవ్వడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఇంకేమైనా కావాలి? ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి. డబ్బు అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంటా? మరి డబ్బు బాగా సంపాదిస్తే వాడిని డబ్బు పిచ్చోడు అంటారు, డబ్బు లేకపోతే వాడు పికారి అంటారు. మరి డబ్బు అంత ఇంపార్టెంట్ అయితే సొసైటీలో ఈ 2 డైలాగ్స్ ఎందుకున్నాయి? అంటే డబ్బు అనేది మన మైండ్ సెట్ని మారుస్తుంది. సొసైటీలో ఎన్ని మాటలు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ ఫైనల్గా కావాల్సింది డబ్బే కావాలి మనిషికి. మనిషి లైఫ్లో డబ్బు అనేది ఒక పార్ట్. ఆ డబ్బు కోసం మనం ఏం చేస్తాం? మనీ కోసం జనరల్గా మనం చేసే పని ఏంది? జనరల్గా ఎవరైనా కానీ జాబ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, అంతే. ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా, ఈ 2 ఉన్నాయి. కానీ చాలామంది సెలెక్ట్ చేసుకునేది ఏంటి? జాబ్. ఎందుకు? సెక్యూరిటీ ఉంటుంది. సో మన లైఫ్లో ఒక సెక్యూరిటీ ఉంటుందని మనం ఏం చేస్తున్నాము? జాబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఎందుకు జాబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తానని, డబ్బు ద్వారా డబ్బును ఎలా సంపాదించాలని ఆలోచించాలి, అస్సలు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒకరి కింద వర్క్ చేయాలి. సో వర్క్ చేసిన దానికి ఇంత శాలరీ తీసుకోవాలి, నేను 12 గంటలు టైం పెడితే 12 గంటలకి నాకు ఇంత శాలరీ వస్తుందన్న మైండ్ సెట్ ఉంటుంది. అవునా కాదా? సో అటువంటప్పుడు బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎవరికి రాదు. ఎందుకంటే జనరల్గా మనం అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. అవునా కదా? ఎవరైనా రిచ్ పర్సన్స్ ఉన్నారు ఇందులో? అంబానీ, టాటా ఉన్నారా? లేరు కదా, ఎవరు లేరు కదా. వాళ్ళు ఎందుకు అంత గ్రో అయ్యారు? జనరల్గా మిడిల్ క్లాస్లో ఎక్కువ మంది జాబ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 70 to 80% మెంబర్స్ జాబ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు మైండ్ సెట్లో అదే పెట్టారు. చిన్నప్పటి నుంచి మైండ్లో అదే ఫీడ్ చేశారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి మనం స్కూల్ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా చదువుకో. ఒకప్పుడు 7th పాస్ అయితే గ్రేట్. 7th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, అంతే కదా. 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి. సో పాస్ అయితే ఏమవుతుంది? మళ్ళీ 10th క్లాస్ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయితే తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది, తర్వాత డిగ్రీ ఉంటుంది. బాగా చదువుకోవాలి, ఇప్పటి నుంచే బాగా కష్టపడాలి. బాగా కష్టపడితే మంచి జాబ్ వస్తుంది. సో డిగ్రీ పాస్ అయితే మంచి జాబ్ వస్తుంది. మంచి జాబ్ వస్తే ఏమవుతుంది? మంచి ఉద్యోగం వస్తుంది. దాని తర్వాత పిల్లలు పుడతారు. దాని తర్వాత లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, అంతే కదా. లైఫ్ సెటిల్ అయిపోయింది ఇంక, అంతే. అంతేనా? కానీ నిజంగా ఆలోచించండి, లైఫ్ సెటిల్ అయిందా? అంటే వాళ్ళు చెప్పినంత అబద్ధమా? అబద్ధమా వాళ్ళు చెప్పినంత? అబద్ధమా కదా? ఎందుకంటే వాళ్ళు చెప్పింది నిజమే. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ అదే చెప్పారు. వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్పారు. అదే నిజం అనుకొని అదే భ్రమలో ఉన్నారు. ఇంతవరకు మీ శాలరీ ఇదే ఫిక్స్,
నువ్వు డిగ్రీ చదువుకున్నావు, నీ శాలరీ ఇంతే ఫిక్స్ అని మన మైండ్ సెట్కి ఫిక్స్ చేశారు. అందుకే మన లైఫ్ అంతా ఫిక్స్డ్ మైండ్ సెట్, ఫిక్స్డ్ శాలరీ, ఫిక్స్డ్ టైము, ఫిక్స్డ్ ఇన్కమ్, ఇంకా అంతే, ఒక దగ్గరనే ఫిక్సింగ్ అంతే, ఇంకా ఆలోచన లేదు. దాన్ని ఏమంటారంటే కంఫర్ట్ జోన్ అంటారు. సో ఆ కంఫర్ట్ జోన్లో మనిషి అలానే ఆలోచిస్తాడు. పర్ మంత్ ఇంత శాలరీ వస్తుంది, 4 సండేలు అంటే 4 హాలిడేస్ వస్తున్నాయి, మంత్లో ఒక వీక్ ఆఫ్ వస్తుంది, ఇది చాలు అని అనుకునే మైండ్ సెట్ ఇదే అలవాటైపోతుంది లైఫ్లో. ఇంకా లైఫ్లో ఇదే అలవాటైపోతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, లైఫ్లో మనము మ్యాక్సిమం యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత? 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఉంటుందా? ఆల్మోస్ట్ ఒక 70 ఇయర్స్ అనుకోండి. ఈ 70 ఇయర్స్లో మనము జాబ్ సంపాదించడానికి మనము 20 to 20 ఇయర్స్ మనము ఎడ్యుకేషన్ కోసం టైం పెడుతున్నాం, అంతేనా కదా? అంటే ఆల్మోస్ట్ ఒక 60లో 20 అంటే ఎంత? ఆల్మోస్ట్ 50% అనుకోండి. సో ఈ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ వస్తుందా? గ్యారెంటీ ఉందా? మరి బాగా చదువుకో జాబ్ వస్తుందని నేను చెప్పారు కదా. అంటే మనం చదివిన దానికి కూడా జాబ్ వస్తుందనే గ్యారెంటీ అనేది లేదు. కానీ ఏం చేయాలి? చదవాలి, అంతే కదా. సరే చదువుకున్నాం, జాబ్ వచ్చింది, ఎంత శాలరీ వస్తుంది? మినిమం 10,000, 20,000. ఈ యావరేజ్గా తీసుకుంటే ఒక 15,000 అనుకోండి. సో 15,000 శాలరీ వస్తుంది. ఓకే, బ్యాచిలర్ లైఫ్ మంచిగా ఉంది, శాలరీ సరిపోతుంది, వచ్చిన 15,000 మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. సో అంతా ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది? శాలరీ రాగానే ఏమవుతుంది? నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? పెళ్లి చేసుకొని అంటారు, బయట వాళ్ళు కూడా అంటారు. జాబ్ రాకపోతేనేమో ఎక్కడికి ఉన్నా కానీ ఏం చేస్తున్నా ఇంకా జాబ్ రాలేదా అంటారు. జాబ్ వచ్చిన తర్వాత ఏమైంది? ఇంకా పెళ్లి కాలేదా అంటారు, అంతేనా కదా? సరే, వాళ్ళ బాధ తట్టుకోలేక మన పేరెంట్స్ ఏం చేస్తారు? సొసైటీలో వాళ్ళ బాధ తట్టుకోలేక మన పేరెంట్స్ ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. ఈ 15,000 సరిపోతా? సరిపోదు. ఎందుకు? ఖర్చులు ఎక్కువైతాయి. ఇంకొకరు అడిగారు కాబట్టి ఖర్చులు ఎక్కువైతాయి. మరి అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ట్రా ఇన్కమ్, ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేసినా మనం సరిపోవు. అంటే సపోజ్ అంటే మనిషి పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ ఇన్కమ్ అనేది అలానే ఉంటుంది. సో అలాంటప్పుడు మనిషి ఏం చేస్తాడు? నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? ఇంకా బిజినెస్ చేయడు, ఇంకా అప్పులు చేస్తాడు. ఎందుకంటే ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి ఈ మంత్ అప్పు చేస్తాడు. సో వచ్చిన శాలరీ సేవింగ్స్ అనుకుంటాడు, ఆ సేవింగ్స్ కావు, మళ్ళీ అప్పులు లేవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్పులు ఇచ్చడానికి మళ్ళీ ఇంకో దగ్గర అప్పులు లేవాల్సి వస్తుంది. లైఫ్ అంతా ఇదే అయిపోతుంది. అంటే మనం పెట్టిన 20 ఇయర్స్ మనం లైఫ్లో సెటిల్ అవుతున్నామా? అవ్వట్లేదు. అసలు లైఫ్లో సెటిల్ అవ్వడమే రాంగ్ వర్డ్. మీరు చూడండి, మార్వాడీస్ పిల్లలు కానీ, వైశ్యాస్ పిల్లలు కానీ, పార్షీస్ ఉంటారు, పార్షీస్ లేకపోతే జైన్స్. సో వీళ్ళంతా ఏం చేస్తారు? బిజినెస్. వీళ్ళంతా బిజినెస్ చేస్తారు, అంతే కదా. జాబ్లు ఎవరు చేయరు, అందరూ బిజినెస్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది. వాళ్ళకు జనరేషన్ నుంచి బిజినెస్ అలవాటు అయిపోయింది. మీరు చూడండి, వాళ్ళ పిల్లలు ఎంత ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా కానీ ఈవినింగ్ వచ్చి షాప్లో కూర్చుంటాడు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ అనే మైండ్ సెట్ అనేది లేదు. వాళ్ళకు ఓన్లీ గ్రోత్ అవ్వాలనే మైండ్ సెట్ ఉంటుంది. మనకు కూడా మన పేరెంట్స్ గ్రో అవ్వాలనే మైండ్ సెట్ ఎప్పుడు చెప్పలేదు. ఓన్లీ సెటిల్మెంట్ అవ్వాలనే మైండ్ సెట్ చెప్పారు. సెటిల్ అవ్వాలనే మైండ్ సెట్టే చెప్పారు. అందుకే మన మైండ్ కూడా సెట్ అయిపోయింది, అక్కడ సెట్ అయిపోయింది. సో ఇదే అండి, మనం అంటే ఒక జాబ్ చేయాలి అంటే మనం లైఫ్లో పెట్టే టైము 20 to 20 ఇయర్స్. 20,000 శాలరీ వస్తుంది. ఎవ్రీ మంత్ హైక్ ఎంత వస్తుంది? ఎవ్రీ ఇయర్ హైక్ ఎంత వస్తుంది? 5%. 5% కదా. 5% ఎంత? 20,000లో 5% ఎంత? 500 రూపీస్, అంతే కదా. 500 1,000. సో 1,000 రూపీస్ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం? 1 year కష్టపడుతున్నాం. ఓన్లీ హైక్ కోసం 1 year కష్టపడుతున్నాం. సో ఆ 5% పెరుగుతూ ఉంటే
ఒక 10 years తర్వాత మీ శాలరీ ఎంత అవుతుంది? 30,000 రూపాయలు అవుతుంది. 30,000 అవుతుంది. అట్లా మీరు 40 years చేస్తే మ్యాక్సిమం 50 to 60,000, అంతకంటే ఎక్కువ కాదు. మరి మీకున్న డ్రీమ్స్ ఏంటి, మీకున్న గోల్స్ ఏంటి? మీ శాలరీ ఏమో ఇక్కడ ఉంది, మీకున్న ఖర్చులు, మీకున్న ఎక్స్పెండిచరు, మీకున్న డ్రీమ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి ఈ మధ్యలో గ్యాప్ ఎట్లా? కానీ ఏమవుతుంది, మనిషి అదే సెట్ అట్నే ఆలోచిస్తాడు, ఇదే చాలా అనుకుంటాడు, నా లైఫ్ ఇంతే అని అనుకుంటాడు, అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఆలోచించాడు. ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చేయాలనే ఆలోచన అనేది వచ్చినా కానీ తనకి భయం అనేది ఉంటుంది. ఎందుకంటే వస్తుందో రాదో అన్న ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయంలోనే లైఫ్ అంతా గడిపేస్తాడు. 60 years జాబ్ చేశాడు. 60 years జాబ్ చేసిన తర్వాత లాస్ట్కి ఏం మిగులుతుందంటే ఈఎంఐలు తప్ప ఏం మిగిలవు. అంతే కదా? అంతేనా కదా? పిల్లల ఎడ్యుకేషన్కి కరెక్ట్గా పెట్టలేరు, ఇల్లుకి కరెక్ట్గా పెట్టలేరు, ఉన్న అవసరాలకి కరెక్ట్గా పెట్టలేరు. ఎవ్రీ ఇయర్ కనీసం ఫ్యామిలీతో ఒక ట్రిప్ కూడా వెళ్ళలేరు. అటువంటి సిచ్యుయేషన్ జాబ్ చేస్తే మరి జాబ్ చేద్దామా, బిజినెస్ చేద్దామా, రియల్ ఎస్టేట్ చేద్దామా? ఎందుకు మీకు ఇంకా చెప్పలే నేను ఇంకా నేను. సో ఈ సిచ్యుయేషన్ ఉంటుంది జాబ్లో. సో బిజినెస్లోకి వద్దాం. సో బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కావాలా? సరే, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, బిజినెస్ నడుస్తుందా? నడవదు. బిజినెస్లో ఫస్ట్ మనకు కావాల్సిందే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ పెడితే ఏమవుతుంది? లాస్ అవుతుంది. పక్కగా ఇది ఫిక్సా? ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ పెడితే లాస్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. సరే, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్